దేశంలో రోజురోజుకు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తీవ్రం అవుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. యూపీ లాంటి స్టేట్స్ నుంచి తెలంగాణ, కర్ణాటకకు యువత వలసపోతోందని విమర్శించారు. భారత రాజకీయాలపై యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్. ఢిల్లీలోని బీజేపీ సర్కార్ ఫస్ట్ కేబినెట్ మీటింగ్లోనే మహిళలకు 2500 సాయం అందించాలన్నారు ఆప్ నేతలు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిగ్రీలు చేస్తే ఉపాధి లభించడం లేదన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిరు వ్యాపారాలు నాశనమయ్యాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చితే కాంగ్రెస్ పాలనలోని తెలంగాణ, కర్ణాటకలో పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. యూపీ యువత ఆ రాష్ట్రాలకు వెళ్లి ఉపాధి పొందుతుందన్నారు. రాయ్బరేలీలో పర్యటించిన రాహుల్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రాణా బేనీ మాధవ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 99% युवाओं ने बात एक्सेप्ट की कि आज के उत्तर प्रदेश में, आज के हिंदुस्तान में उनको रोजगार नहीं मिलेगा. हाँ, तेलंगाना में, कर्नाटक में मिल सकता है, वहां जाके आप मजदूरी कर सकते हैं, मगर उत्तर प्रदेश में आपकी सरकार आपको रोजगार नहीं दे सकती है. आपके खून के अंदर हमारी विचारधारा है और आप इस विचारधारा को लेकर कांग्रेस पार्टी के लिए, संविधान के लिए और देश के लिए लड़ते हो. యుఎస్ మాజీ ప్రెసిడెంట్ బైడెన్ ప్రభుత్వం భారత రాజకీయాలపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది కాంగ్రెస్. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యుఎస్ఏఐడి నిధులు వినియోగించిందన్న ట్రంప్ కమెంట్స్ అర్థరహితమన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. యుఎస్ఏఐడి ద్వారా దశాబ్దాలుగా భారత్లోని ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేతపత్రాన్ని కేంద్రం విడుదల చేయాలన్నారు. సీఎం యోగి సర్కార్ ఎన్నికల హామీల అమలులో విఫలమైందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఏమైందని ప్రశ్నించారు. సాగు సాయానికి 25,000 కోట్లు నిధులు ఇస్తామని మాట తప్పారన్నారు. పంటలకు ఎంఎస్పీ ఇస్తామని మర్చిపోయారని విమర్శించారు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క హామీ అమలు చేయలేదన్నారు అఖిలేష్ యాదవ్.